ఇండిగో తన సర్వీసులని నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది గురవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. హాయ్ హలో నమస్తే. ఇండిగో విమాన సర్వీసుల రద్దుకి కారణమైన ఎఫ్డిటిఎల్ నిబంధనల గురించి, ఇండిగో పైనే ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఎందుకు ఇంత విపరీత ప్రభావం చూపుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దవడంతో చాలామంది ప్రయాణికులపై పడుతున్న ప్రభావం మనం చూస్తూనే ఉన్నాం. డీజీసీఏ తీసుకువచ్చిన ఎఫ్డిటిఎల్ నిబంధనల అమలుకి సరిపడ సిబ్బంది లేక సర్వీసుల్ని క్యాన్సిల్ చేస్తున్న ఇండిగో. డీజీసీఏ యొక్క అబ్రివేషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది వాయు రవాణా సర్వీసుల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎఫ్డిటిఎల్ యొక్క అబ్రివేషన్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పైలట్స్ మరియు సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలన్నది ఈ ఎఫ్డిటిఎల్ యొక్క సారాంశం. డీజీసీఏ 2024 జనవరిలో ఈ ఎఫ్డిటిఎల్ నిబంధనలు తీసుకొచ్చింది. దీన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ అమలులో భాగంగానే విశ్రాంతి ఇవ్వడంతో సరిపడా సిబ్బంది లేకపోవడంతో వందల సంఖ్యలో సర్వీసులను నిలిపేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఇండిగో సంస్థకే ఎందుకు ఇబ్బందికరంగా మారాయంటే, పరిమిత సిబ్బందితోనే అత్యధిక సర్వీసులు నడిపించడం ఒక కారణమైతే, 2024లో వచ్చిన ఎఫ్డిటిఎల్ నిబంధనలకి అనుగుణంగా సిబ్బందిని నియమించుకోకపోవడం రెండవ కారణం. ఈ సమస్య తక్షణ పరిష్కారానికై డీజీసీఏ ఈ ఎఫ్డిటిఎల్ నిబంధనల అమలుని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య అతి తొందరలో పరిష్కారం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.